ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలవనున్న రేవంత్. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్. తెలంగాణలో ఉద్యోగులకు కొత్త నిబంధన. ఈ రోజు నుంచి సచివాలయంలో ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైకోర్టు సీరియస్. హెల్మెట్ నిబంధనలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట. మంచు మనోజ్ కేసులో ఒకరి అరెస్ట్. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ కేసు కొట్టేయాలని పిటిషన్. తాండూరు గిరిజన హాస్టల్ను పరిశీలించిన కలెక్టర్. హాస్టల్స్లో వసతులు మెరుగుపరుస్తామని హామీ. అద్దెకిచ్చిన గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం. పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు. రాజకీయ ఒత్తిడిలున్న పాలన గాడి తప్పొద్దు. ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ సూచన. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి సరికాదు. చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం. వైసీపీ పాలనా తప్పులను సరిచేస్తున్నామన్న చంద్రబాబు. గత ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టిందన్న పవన్. రేషన్ బియ్యంపై ప్రభుత్వానికి దుష్ప్రచారం. 6 నెలల్లోనే సర్కార్పై వ్యతిరేకత వచ్చిందన్న జగన్. గీతాపారాయణం చేసిన 7,000 మంది హిందువులు. మధ్యప్రదేశ్లో కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. రాచకొండ సిపి ఆఫీస్కు మంచు విష్ణు. జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో సుధీర్ బాబు విచారణ. మహిళ మెడలో 2 తులాల బంగారం చోరీ. పార్వతీపురం పెదబొండపల్లిలో ఘటన. యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి విమర్శలు. ఇప్పుడెందుకు రామకృష్ణుడికి బీసీలు గుర్తుకు వచ్చారని ప్రశ్న. ఇండియా కూటమి సారథ్యానికి దీదీ పేరు ప్రతిపాదన. మిత్రపక్షాలకు మమతా బెనర్జీ కృతజ్ఞతలు. కాంగ్రెస్తో పొత్తుకు ఛాన్సే లేదు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామన్న కేజ్రీ. రాజ్యసభలో రాజకీయాలు నడుస్తున్నాయి. మరో మార్గం లేక చైర్మన్పై అవిశ్వాసం పెట్టామన్న ఖర్గే. ఆదిలాబాద్ రిమ్స్లో అరుదైన ఆపరేషన్ల నిర్వహణలో ఘనత సాధించామన్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల ఆరాధన. గ్రామోత్సవంలో మహిళల కోలాహలం. రాజ్యసభ చైర్మన్పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం. కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన మంత్రి కిరణ్ రిజిజు. గూగుల్ సెర్చ్ అగ్రస్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం. టాప్ సెర్చింగ్ వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్కు చోటు.